కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. వైసీపీ హయాంలో అన్న క్యాంటీన్లు నిర్వీర్యం చేసి పేదవారి పొట్టకొట్టారని, కానీ కూటమి ప్రభుత్వం పేదవాడి ఆకలి గురించి ఆలోచిస్తుందని చెప్పారు. దసరా పండుగ నాటికి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని, దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ తెలిపారు. లడ్డూను కల్తీ చేసిన పాపమే జగన్ను ఘోరంగా ఓడించిందని చెప్పారు. ఎవరు అధికారంలోకి వచ్చినా మొట్టమొదటి 100 రోజుల్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ 100 రోజులు ఏం చేసామనేది ఎవరైనా సరే చేస్తారు. ఇవాళ చంద్రబాబు గారు చేసిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి చక్కగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ఏవైతే ఈ 100 రోజులు చేశారో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరిచి దానికి ఒక కరపత్రం ద్వారా రానున్న కాలం చేసే కార్యక్రమాలు, రేపు దసరాకి చేసే కార్యక్రమం, అదే దీపావళి చేసే కార్యక్రమం, దసరాకి అందరికి ఉచిత బస్సులు, దీపావళికి ఏమో గ్యాస్ సిలిండర్లు, అట్లా సూపర్ 6 ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఇవాళ మొట్టమొదటిసారి పెన్షన్దారులకు కానీ లేకపోతే ఎంప్లాయీస్కి కానీ 1వ తారీఖున పొద్దునే జీతాలు ఇచ్చిన అది మర్చిపోయారు చాలామంది. గత 5 ఏళ్ళు కూడా ఎప్పుడు జీతం వస్తుందో తెలియని పరిస్థితి నుంచి 1వ తారీఖున జీతాలు ఇచ్చి వాళ్ళకి ఒక భద్రతా భరోసా కల్పించారు. అదేవిధంగా ప్రజలందరికీ భద్రతా భరోసా కల్పించే కార్యక్రమం. ఈ వచ్చిన వరదలు మనకి ఇవాళ వరదలు కొత్త ఏం కాదు. గత 5 సంవత్సరాల్లో కూడా 8 సార్లు వరద వచ్చింది. 5 సంవత్సరాలు 8 సార్లు వరద వచ్చింది. కానీ ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదు, చూడకపోయాడు. వాళ్ళకి ఏదో తృణమో పణమో 3,000 ఇచ్చిన సీఎంలు ఉన్నారు, 20,000 ఇచ్చిన సీఎంలు ఉన్నారు. కానీ పైసా కూడా ఇవ్వకుండా వాళ్ళకి అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ప్రణాళికాబద్ధంగా ఎవరికి ఏ నష్టం తెలుసుకుని 25,000, 10,000, 15,000 ఈ విధంగా కొన్ని స్కీములు పెట్టుకుంటూ రేపు కొందరికి ఆల్రెడీ బ్యాంకులో పడ్డాయి, నిదానంగా వస్తున్నాయి. 2-3 రోజులు అందరికి కూడా పడితే ఆయనకి మళ్ళీ బటన్ నొక్కే సిస్టమ్ కాదు మాది ఆ సిస్టమ్ ప్రకారం వాళ్ళకి వస్తాయి. అందువలన ప్రజలందరూ కూడా చైతన్యపరిచే విధంగాను ఈ 100 రోజులు ఏం చేసాం, రాను రోజులు ఏం చేస్తాం చెప్పే విధంగాను కరపత్రాలు ఇస్తూ ఇంటింటికి వెళ్ళడం జరుగుతుంది. తిరుపతిలో చెప్పడానికి కూడా బాధాకరంగా ఉందండి. ఇవాళ ఏదో సోయాబీన్ ఆయిల్ కలిపారు లేకపోతే మంచినూనె కలిపారంటే పర్వాలేదు, కానీ గొడ్డు మాంసంలో వచ్చే వేస్ట్ ఆయిల్ని ప్రసాదంలో కలిపారంటే అది వినటానికి కూడా చాలా బాధాకరం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ దేవుడు అంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి పూజించిన వాళ్ళు కూడా ఆయన వరకు ఏదో కలియుగంలో వచ్చాడు కాబట్టి అనేది నమస్కారం పెట్టుకుంటారు. ప్రసాదం అనేది అత్యంత పవిత్రమైన వస్తువు ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ మనం తిరుపతి వెళ్తే మన కోసమే కాకుండా మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి స్నేహితులు కూడా లడ్డూలు తీసుకొచ్చేస్తాం. ఆ లడ్డూను కూడా వచ్చి ఒక పూజా మందిరంలో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆ లడ్డూ ప్రసాదాన్ని ఒక స్నేహితుడు తిరుపతి వెళ్తే ఆ స్నేహితుడు వచ్చి నాకు ఇస్తే ఆ ప్రసాదాన్ని దేవుడి దగ్గరికి వెళ్ళిన భావంతోనే మనం కూడా పూజ చేసుకుని తలకాత ప్రసాదం తింటాం. అలాంటి ప్రసాదం ఇవాళ గొడ్డు మాంసం కలిసింది, గొడ్డు నూనె కలిసింది, లేకపోతే చేప నూనె కలిసిందంటే అది వినటానికి కూడా బాధాకరంగా ఉంది. ఇలాంటి దుస్థితి ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందని ఎప్పుడూ ఎవరూ ఊహించలేదు. అలాంటి దుస్థితి గత 5 సంవత్సరాల్లో ఎంత నాశనం చేయాలో అంత నాశనం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే అనేకమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. దీని మీద ఖచ్చితంగా ఇంకా దీని మీద టెస్టులు జరుగుతూ ఉన్నాయి. అది అనేది ప్రూఫ్ అయితే మాత్రం అందరూ కూడా శిక్షించబడతారు. ఏదేమైనా కూడా అలాంటి ప్రభుత్వం, అలాంటి నాయకుల మీద ఖచ్చితంగా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అందరూ నష్టపోతున్నాం. ఇవాళ దేవుణ్ణి పూజించే వాళ్ళు దేవుడి ప్రసాదంలో గ్యారంటీ లేకపోతే ఇక పూజ చేయటం ఎందుకండి? అందువల్ల ఇది చాలా